మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్ను దగ్ధం చేశారని ఆరోపించారు. జైలుకు పోకుండా ఉండేందుకే సాక్ష్యాలు మాయం చేశారన్నారు. రేవంత్ డైరెక్షన్లోనే ప్రమాదం జరిగిందన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఒక దొంగ, ఓటుకు నోటు కేసులో దొరికిపోయింది. ఆయన జైలుకు వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది. నేను జైలు పోతానేమో అని సాక్ష్యాలు దొరకకుండా హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ ను అంటుపెట్టిండు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవాళ సాక్ష్యాలు దొరకకుండా పోలీసులకు చెప్పి ఆయన్నే దాన్ని అంటుపెట్టించే ప్రయత్నం చేసిండు. హైదరాబాద్ లో హైడ్రా పెట్టిండు, పేదల బతుకులు కూర్చిండు, పేదల ఇల్లు కూల్చిండు. ఇవాళ జైలుకు పోకుండా ఉండడానికి సాక్ష్యాలను దహనకాండ చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఇది పోలీసులు చేసినటువంటి దహనకాండ. ఏదో ప్రమాదవశాత్తు జరిగిందని, ఇదేదో అనుకోకుండా జరిగిందని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ ఏది చేసినా రేవంత్ రెడ్డి 50 లక్షలతో ఒక ఎమ్మెల్యేను కొంటూ పట్ట పగలు దొరికిన దొంగ ఈ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి ఏనాటికైనా జైలుకు పోక తప్పదు, శిక్ష పడక తప్పదు.